అందరికీ నమస్తే అండి. పిల్లల్ని కనండి. మూడో బిడ్డ పుడితే 30,000 ఇస్తాం. నాలుగో బిడ్డ పుడితే 40,000 ఇస్తాం అని సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు. మొన్న నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభ జరిగినప్పుడు పబ్లిక్ మీటింగ్‌లో ఆయన అనౌన్స్ చేశారు. అంతకుముందు 2 నెలల ముందు కరెక్ట్‌గా మార్చి 5వ తేదీన అసెంబ్లీలో ఆయన ప్రసంగించే సమయంలో ఈ పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజ్ అని జనాభా అంటే పిల్లల్ని కంటే అదనంగా ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు, ప్రభుత్వం నుంచి ఏం సహకారం అందిస్తారు అనేది ఒక పాపులేషన్ పాలసీ 2026 ఒకటి అసెంబ్లీలో సీఎం గారే ప్రకటించారు. దాని ప్రకారం బర్త్ ఇన్సెంటివ్ 25,000, అలాగే పోషణ్ కింద న్యూట్రిషన్ కోసం నెలకి రూ. 1,000 5 సంవత్సరాల పాటు ఇస్తారు. అలాగే శిక్ష అని ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ 18 ఇన్ పబ్లిక్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే 18 ఏళ్ళు వచ్చే వరకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే సురక్ష కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆ కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అలాగే ఆర్ట్ సబ్సిడీ అని వెల్నెస్ లీవ్ అని ఇవన్నీ కూడా ఇస్తాము. సో మీరు పిల్లల్ని కనండి, ప్రభుత్వ పరంగా మేము ప్రోత్సహిస్తాము, సహకారం ఇస్తాము, డబ్బులు ఇస్తామని చంద్రబాబు గారు మార్చి 5వ తేదీన అసెంబ్లీలో చెప్పారు. అండ్ మొన్న నర్సన్నపేటలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన అలా ఎందుకు చెప్పారంటే, మీరు ఒక డెమోగ్రాఫిక్ డేటా చూడొచ్చు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ ఇండియాలో 2.0 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 1.5 ఉంది. అంటే ప్రతి 100 మంది తల్లులకు దేశం మొత్తం మీద 200 మంది పిల్లలు పుడుతుంటే, అంటే యావరేజ్గా దేశం మొత్తం మీద ఒక తల్లి 2 పిల్లల్ని కంటుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి 100 మంది తల్లులు 150 మంది పిల్లల్ని కంటున్నారు. అంటే 1.5 ఉంది ఫెర్టిలిటీ రేట్. సో దానివల్ల ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతోంది. జనాభా తగ్గడం మూలంగా అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. ఇది ఒక పెద్ద సమస్య అయితే, అన్నిటికీ మించి వృద్ధ జనాభా పెరిగిపోద్ది. సో ఇదే విధంగా మన ఫెర్టిలిటీ రేట్ కొనసాగితే 2047 నాటికంట 60 ఏళ్లకు పైగా వృద్ధులు 23% మంది ఉంటారండి. ఇప్పుడు ప్రస్తుతానికి 10% మంది ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒక వృద్ధుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 60 ఏళ్ళు పైబడిన ఏజ్ వాళ్ళు. కానీ ఇదే డేటా ప్రకారం ఇదే ఫెర్టిలిటీ రేట్ కొనసాగితే 2047 నాటికి ప్రతి 100 మందిలో 23 మంది వృద్ధులు ఉంటారు. అంటే సంపాదించే వాళ్ళు తగ్గిపోతారు, ఆధారపడే వాళ్ళు పెరిగిపోతారు, పని చేసేవాళ్ళు తగ్గిపోతారు. సో దానివలన ఉత్పాదకత తగ్గుద్ది, సంపద తగ్గుద్ది, ఆదాయం తగ్గుద్ది, కుటుంబ పోషణ భారం అవుద్ది. ఇవన్నీ కష్టమవుతాయి. కాబట్టే పిల్లల్ని కనండి, మన రాష్ట్రంలో జనాభాను పెంచండి, యువ జనాభాను పెంచండి, ఇలాగే వెళ్తే మనం నష్టపోతాం అని చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగాను చెప్పారు, మన నర్సన్నపేటలో కూడా చెప్పారు. సో అయితే ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది. మీ ఇంట్లో ఒక్కరు, ప్రజలకు మాత్రం 4 పిల్లలు కావాలా? చంద్రబాబు గారు ఇదేంటి? మీ ఇంట్లో మీరేమో ఒక నారా లోకేష్ని మాత్రమే కనేసి వదిలేశారు. మీ అబ్బాయి నారా లోకేష్ గారేమో ఓన్లీ దేవాంష్ని మాత్రమే కన్నారు, ఇంకా పిల్లల్ని కనట్లేదు. సో మీ ఇంట్లో మాత్రం ఒక్కరు పుట్టాలి, ప్రజలకు మాత్రం 4 పుట్టాలా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి సాక్షిలో ఒక వార్త వేశారు ఈరోజు. దీనికి కొంతమంది వాయిస్ కూడా జోడించారు. ఇప్పుడు పూనం కౌర్ సినీ నటి లోకేష్తోనో మొదలు పెడదామని ముందున్న ఆర్థిక అనిశ్చిత కాలాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండాలని భావిద్దామని పూనం కౌర్ ఇచ్చిన ఒక స్టేట్మెంటు. అలాగే తర్వాత సంగతి ఏంటని రేణుకా చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంట్. పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి? ఆ పిల్లలకు 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? వారి చదువు ఖర్చులు భరిస్తుందా? ఆహారం, మందులు, పెంపకం ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుందా? తీవ్ర ద్రవ్యోల్బణం, అదుపు లేని నిరుద్యోగం ఉన్న ఈ కాలంలో ప్రజలకు కావాల్సింది జీవన భద్రత, పతాక శీర్షికల్లో ఎక్కే స్కీములు కాదు అని రేణుకా చౌదరి గారు మాట్లాడిన అంశాన్ని కూడా, అలాగే ఇతర కొంతమంది మాట్లాడిన అంశాలను సాక్షిలో హైలైట్ చేస్తూ సూపర్ 6ను వదిలేసి సూపర్ జనాభా సిద్ధాంతం ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ 4 పిల్లలను కనమంటారా? ఆరోగ్యశ్రీ బిల్లులకు దిక్కులేదు కానీ జనాభా పెరగాలంటారా? ఎక్కువ మంది పిల్లల కంటే పోషించే బాధ్యత ఎవరిది? బతుకే భారంగా మారితే పిల్లలు ఎలా సంపద అవుతారు? అప్పుడు కుటుంబ నియంత్రణ అని ఇప్పుడు జనాభా జపమా? చంద్రబాబు బిడ్డల ఆఫర్ను చీకొడుతున్న సోషల్ మీడియా అని ఓవరాల్గా సాక్షిలో ఒక వార్త రాశారు. ఫైనల్గా నేను చెప్పొచ్చే కంక్లూజన్ ఏమిటంటే, అంటే మీరు ఇప్పటివరకు ఏం చూశారు? చంద్రబాబు గారు ఇచ్చిన ఆఫర్ చూశారు.
దానికి వస్తున్న విమర్శలు చూశారు. అసలు చంద్రబాబు గారు ఎందుకు ఆ ఆఫర్ ప్రకటించారు, రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేట్ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో వృద్ధ జనాభా ఏ విధంగా పెరుగుద్ది అనేది ఇప్పటి వరకు చూశారు. అయితే ఈ జనాభా పెంచడానికి ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. చంద్రబాబు గారి ఉద్దేశాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వృద్ధ జనాభా పెరిగితే మనకే భారం కదా. ఇప్పుడు 2047 నాటికి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ముసలోళ్ళం అయిపోతాం కదా. సో 1980స్లో 90స్లో పుట్టిన వాళ్ళు సంపాదన కప్పర్లు కాదు, ఇంకా ముసలోళ్ళు అయిపోతారు. మరి తర్వాత పరిస్థితి ఏంటి? 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు పావలా వాటా ఉంటారు, 25% మంది ఉంటారంట. సో అంటే ఆధారపడే వాళ్ళు పెరిగిపోతారు అండ్ పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. దీని కారణంగా రాష్ట్రానికి నష్టం తప్పదు. దీన్ని అరికట్టడానికి పిల్లల్ని కనమని చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ ఆ ఉద్దేశం మంచిదే, కానీ విధానం బాగలేదు. ఏమంటే 30,000 ఇస్తాను పిల్లల్ని కనంటే ఆ 30,000 సరిపోద్దా? ఆ 30,000 సరిపోద్దా? పైగా 18 సంవత్సరాలు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. ఆల్రెడీ ఇస్తున్నారుగా, ఫ్రీ ఎడ్యుకేషనేగా ఇస్తున్నది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులు ఏమీ తీసుకోవట్లేదుగా, పైగా డబ్బులు ఇస్తున్నారుగా, తల్లికి వందనం అమ్మఒడి అని. అవునా? సో అప్పుడు మొన్న చంద్రబాబు గారు పెట్టిన పాలసీలో 18 ఇయర్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. ఆల్రెడీ ఇస్తున్నది ఫ్రీ ఎడ్యుకేషనే. స్కూల్స్లో ఎక్కడా డబ్బులు తీసుకోవట్లా, ₹1 కూడా ఫీజు తీసుకోవట్లా. పైగా స్కూల్స్కి వస్తే తిరిగి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పనికిరాదు. ఆల్రెడీ 30,000 40,000 దేనికి పనికిరాదు. 30,000 ఇచ్చి పిల్లల్ని కనబట్టి ఎవరికంటారు? 30,000 సరిపోద్దా వాళ్ళకి ఈ రోజుల్లో? అది ఆ బిడ్డ భద్రతకు భవిష్యత్తుకు సరిపోదు. సో 4 పిల్లలున్న ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పండి. ఏమో సరే, 4 పిల్లల కంటే నలుగురిలో ఒక్కలైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతారు కదా. సో దానికోసమైనా పిల్లల కంటే మొదలు పెడతారేమో. అటువంటి టెంప్ట్ చేసే ఆఫర్లు ఇవ్వాలి, అటువంటి టెంప్ట్ చేసే విధానాలు ప్రకటించాలి. నిజంగా పిల్లల్ని కనాల్సిన అవసరం అయితే ఉందండి ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే భవిష్యత్తు ఖచ్చితంగా అంధకారమే. చూడండి, మనం చదువుతుంటాం జపాన్లో వృద్ధ జనాభా ఎక్కువ, సంపాదించే వాళ్ళు తక్కువ, ఆధారపడే వాళ్ళు ఎక్కువ అని మనం ఎప్పటికప్పుడు చదువుతుంటాం. అలాగే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ గురించి ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు చదువుకుంటారు. అరే ఆంధ్రప్రదేశ్లో వృద్ధ జనాభా ఎక్కువ అని. ఆ పరిస్థితి రాకూడదంటే పిల్లల్ని కనాలి. మరి పిల్లల్ని కనాలంటే ఇప్పుడున్న సంపాదన సరిపోదు, ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ఈ ఆఫర్లు కూడా వర్తించవు, సరిపోదు. సో అందుకని వీలైతే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమో, ఏదో ఒకటి కాంట్రాక్ట్ బేసిస్, అవుట్ సోర్సింగో, ఎక్కడో ఒక దగ్గర ఏదో చిన్న స్థాయో పెద్ద స్థాయో, ఆ పిల్లవాడి నైపుణ్యాన్ని బట్టి, ఆ పిల్లవాడి శక్తి సామర్థ్యాలను బట్టి, ఆ పిల్లవాడి అర్హతలను బట్టి చిన్న స్థాయిదో పెద్ద స్థాయిదో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పండి. లేదా ప్రభుత్వ ఉద్యోగంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పండి. ఏదైనా ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఆ కుటుంబాలకు మేము రిజర్వేషన్ కల్పిస్తాం. 4 పిల్లలున్న కుటుంబాలకు 5% ఉద్యోగాలు ఫ్యూచర్లో. ఇదిగో టీచర్ పోస్టులో ఒక 10,000 రిక్రూట్ చేస్తాం, అందులో ఒక 5% లేదా 10% 4 పిల్లలున్న కుటుంబాలకు కేటాయిస్తాము అని చెప్పండి. సో అంటే ఇట్లాంటివి ఆఫర్ల వలన పిల్లల్ని కనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. అంతే తప్ప ఊరికే పిల్లల్ని కనండి అంటే ఇప్పుడు యువత పిల్లల్ని కనడం మీద అంత ఇంట్రెస్ట్ పెట్టట్లా, ఒకరితో ఆపేస్తున్నారు. లేదా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుందాంలో పిల్లలు ఇప్పుడే వద్దులే అనుకుంటున్నారు. సో ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. సో ప్రభుత్వం ఇచ్చే పాలసీ అయితే మాత్రం బాగలేదు. లేదా ఏమో భవిష్యత్తులో ఈ పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు వచ్చి ఒక 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వ పరిపాలన ఇలా కొనసాగితే, పెట్టుబడులు ఇలాగే రాక ఉంటే, ఉత్పాదకత పెరిగితే, సంపద పెరిగితే, రాష్ట్రం బాగుంటే ఏమో అప్పుడు పిల్లల్ని కనాలి, మన రాష్ట్రంలో ఉద్యోగాలు బోల్డ్ అన్న వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరింది కాబట్టి పిల్లల్ని కనొచ్చు అని అప్పుడే జనం స్వతహాగా కంటారేమో. కానీ ఇప్పుడున్న పాలసీ అయితే బాగలేదు, ఇప్పుడున్న విధానం అయితే బాగలేదు. సో ఉద్దేశం మంచిదే కానీ విధానం బాగలేదు కాబట్టి విమర్శలు పాలవుతున్నారన్నమాట.